చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: క్వాంటమ్ వ్యాలీ రాకతో మారనున్న విశాఖ రూపురేఖలు, ఐటీ డెస్టినేషన్ గా తీర్చిదిద్దేందుకు ఏపీ సర్కారు ప్రణాళికలు, 6 నెలల్లో 15 కంపెనీలు వచ్చే అవకాశం. సిట్ కస్టడీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రంకెలు, ఒక్కొక్కరి అంతు తేలుస్తానంటూ అధికారులకు బెదిరింపులు, సీసీ కెమెరాలో రికార్డ్. ఎల్బీ స్టేడియంలో నేడు కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరీ, స్థానిక ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న ఖర్గే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అస్వస్థత, షుగర్ సోడియం స్థాయిలు తగ్గినట్లు పరీక్షలో వెల్లడి, త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్ష. తెలుగు రాష్ట్రాలకు 5 న్యాయమూర్తులు, తెలంగాణకు 4, ఏపీకి 1, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు. నేడో రేపో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం, చర్చలు తుది దశకు చేరాయన్న కేంద్రం, దేశీయ ప్రయోజనాలపై రాజీ లేదని వెల్లడి. అమెరికా ప్రతినిధుల సభలో గట్టెక్కిన బిగ్ బ్యూటిఫుల్ బిల్, 218-214 ఓట్ల తేడాతో ఆమోదం, నేడు సంతకం చేయనున్న ట్రంప్. సాంకేతికత దశ దిశను మార్చే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటవుతుంటే ఆ ఫలాలను విశాఖ అందుకోనుంది. 2026 జనవరి నాటికి రాజధానిలో క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అందుకు కావాల్సిన ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందనుంది. 6 నెలల్లో 15 ప్రముఖ ఐటీ సంస్థలు సాగర తీరంలో ఏర్పాటు చేసేలా ఏపీ సర్కారు చర్యలు ముమ్మరం చేసింది. అమరావతిలో ఏర్పాటు కాబోతున్న క్వాంటమ్ వ్యాలీ విశాఖ నగర గమనాన్నే మార్చబోతోంది. వచ్చే ఏడాది జనవరిలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల ప్రధానంగా విశాఖ, విజయవాడ నగరాలు సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇంజనీర్లకు శిక్షణా కేంద్రంగా విశాఖ మారనుంది. బ్యాక్ ఎండ్ సాఫ్ట్వేర్ తయారీ వంటి కార్యకలాపాలు పెరుగుతాయి. కొన్నేళ్ల తర్వాత అందుబాటులోకి వచ్చే క్వాంటమ్ టెక్నాలజీ కోసం ఇప్పటి నుంచే పని చేయాలి. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి హార్డ్వేర్, సాఫ్ట్వేర్ తయారు చేసే పనిని సంస్థలు ఇప్పటి నుంచే మొదలు పెడతాయి. డేటా సెంటర్, దానికి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు, సాఫ్ట్వేర్ తయారీ సంస్థలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తాయని నిపుణుల అంచనా. ఇప్పటికే విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ ఉండడం వల్ల వేగంగా అభివృద్ధికి అవకాశం ఉంది. రాబోయే 6 నెలల్లో విశాఖలో మరో 15 ప్రముఖ ఐటీ సంస్థలు విశాఖలో అడుగు పెట్టబోతున్నాయని సమాచారం. ఆయా సంస్థలతో సంప్రదింపులు కొలిక్కొచ్చాయని ఒక ఉన్నతాధికారి తెలిపారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు విశాఖలో కొద్ది నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయి. ఐటీ సేవలందించే సంస్థలతో పాటు వాటికి ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక సదుపాయాలు కల్పించే సంస్థలకు ప్రాధాన్యమివ్వాలని అధికారులు నిర్ణయించారు. ఏడాది వ్యవధిలో 8,230 కోట్ల పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవి కార్యరూపం దాలిస్తే అదనంగా సుమారు 22,500 మందికి ఉపాధి లభించనుంది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, WNS, పాత్ర, కాండ్యూయెంట్, ఫ్లూయెంట్ గ్రిడ్, ACN, మిరాకిల్, టెక్ సర్వే, ప్రోవిజిల్ వంటి 15 పెద్ద కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒక్కో కంపెనీ కనిష్టంగా 700 మందికి, గరిష్టంగా 5,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇవి కాక సుమారు 120 నుంచి 140 చిన్న కంపెనీలు ఉన్నాయి. మొత్తంగా 35,000 మందికి ప్రస్తుతం ఉపాధి లభిస్తోందని అంచనా.
విశాఖలో ఐటీ క్యాంపస్ ఏర్పాటు కోసం టీసీఎస్ 1370 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 12,000 మందికి ఉపాధి లభించనుంది. ఇందుకు ఐటీ హిల్ 3లో 22 ఎకరాల్ని ప్రభుత్వం 99 పైసలకు కేటాయించింది. సొంత భవనాల్ని నిర్మించే వరకు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా మధురవాడ ఐటీ హిల్ 2లో భవనాన్ని టీసీఎస్ కు సబ్లీజుకిచ్చేందుకు అనుమతించింది. అమెరికా కేంద్రంగా ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో 194వ ర్యాంకులో ఉన్న కాగ్నిజెంట్ సంస్థ 1582.96 కోట్ల పెట్టుబడులతో విశాఖలో అత్యాధునిక క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 8,000 మందికి ఉపాధి లభించనుంది. ఆ సంస్థకు మధురవాడ దగ్గర 22.19 ఎకరాల్ని 99 పైసలకు ప్రభుత్వం కేటాయించింది. 2029 జూన్ నాటికి మొదటి దశ క్యాంపస్ నిర్మాణాన్ని పూర్తి చేయనుంది. విశాఖలో ఏఐ డేటా సెంటర్, క్లౌడ్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని గూగుల్ కుదుర్చుకుంది. మధురవాడలో 80 ఎకరాల్ని ప్రభుత్వం సంస్థకు కేటాయించింది. సుమారు 10,000 మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ సర్టిఫికేషన్, మెంటార్షిప్ ద్వారా అంకుర సంస్థలకు మద్దతు, క్లౌడ్ క్రెడిట్స్, వైద్య రంగంలో ఏఐ ఆధారంగా పరిష్కారాలు చూపేందుకు అంగీకరించింది. విశాఖలో డేటా సెంటర్, ఐటీ ఆఫీస్ స్పేస్ ఏర్పాటుకు 5,278 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2,500 మందికి ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది. కాపులుప్పాడ దగ్గర 56.5 ఎకరాల్ని ఎకరా 50 లక్షల చొప్పున, ఐటీ హల్ 3లో 3.5 ఎకరాల్ని ఎకరా 1 కోటి చొప్పున ప్రభుత్వం కేటాయించింది. విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలోనే ఒక ఐటీ డెస్టినేషన్గా తీర్చిదిద్దే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు. ఒక ఐటీ ఉద్యోగం వస్తే దానివల్ల కనీసం 5 నుంచి 7 అనుబంధ ఉద్యోగాలు తయారవుతాయి. అది మా లక్ష్యం. ఒక 5 లక్షల ఐటీ ఉద్యోగాలు విశాఖపట్నంలో క్రియేట్ చేయాలని మా లక్ష్యం. ఇలాంటి బ్రాండ్ కంపెనీలకి 99 పైసలకే కూటమి ప్రభుత్వం భూమి ఇస్తుంది. అందుకే ఈరోజు టీసీఎస్ విశాఖపట్నం వచ్చింది, అందుకే కాగ్నిసెంట్ వచ్చింది. ముందు ఇంకా అద్భుతమైన ఐటీ సంస్థలు విశాఖపట్నానికి వస్తాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా సుమారు 2.5 లక్షల మంది పట్టభద్రులై బయటకొస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వేల మంది హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై వంటి నగరాలకు వెళ్లిపోయారు. ఐటీ సంస్థల్ని విశాఖ తీసుకొచ్చే కూటమి ప్రభుత్వ ప్రయత్నాలతో సొంత రాష్ట్రంలో ఉపాధి దొరుకుతుందన్న ఆశలు వారిలో చిగురిస్తున్నాయి. మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమాధానాలు చెప్పకుండా అధికారులపై రంకెలు వేశారు. ఒక్కొక్కరి అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. చెవిరెడ్డి దురుసు ప్రవర్తన సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ వీడియోను సిట్ అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్యాప్తు అధికారుల్ని బెదిరించడంతో పాటు వారిని హెచ్చరించడం వివాదాస్పదంగా మారింది. సిట్లో ఎవరెవరు పనిచేస్తున్నారు, వారి చరిత్ర ఏంటో అన్నీ తనకు తెలుసని, అందరి అంతూ తేలుస్తానంటూ సిట్ అధికారుల్ని బెదిరించినట్లు సమాచారం. జైలు నుంచి బయటకొచ్చాక సిట్ కార్యాలయం ఎదుటే అద్దె ఇల్లు తీసుకుంటానన్నారు. అక్కడే ఉండి అందరి లెక్కలు చూస్తానంటూ చెవిరెడ్డి హెచ్చరించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 3 రోజుల సిట్ కస్టడీ గురువారంతో ముగిసింది. దర్యాప్తు బృందాలు 3 రోజుల్లో 200కు పైగా ప్రశ్నలు అడగ్గా ఆయన ఏ ఒక్కదానికి సరైన సమాధానమివ్వలేదని సమాచారం. పైగా అధికారుల్ని బెదిరించడంతో పాటు వారిని హెచ్చరించినట్లు తెలుస్తోంది. విచారణకు సహకరించకుండా పెద్దగా కేకలు వేస్తూ శాపనార్థాలు పెట్టినట్లు తెలిసింది. చెవిరెడ్డి దురుసు ప్రవర్తన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ఫుటేజ్ను అధికారులు కోర్టుకు సమర్పించనున్నారు. విచారణ సందర్భంగా సిట్ అధికారులు ఏ ప్రశ్న అడిగినా సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది. తాను చెప్పిందే రాసుకోవాలని అధికారులపై రంకెలు వేసినట్లు సమాచారం. చెవిరెడ్డి దురుసు ప్రవర్తనతో సిట్ అధికారులు కూడా తీవ్రంగానే స్పందించినట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణంలో ప్రమేయానికి సంబంధించి అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని, కేకలు వేసి దబాయించినంత మాత్రాన కేసు నుంచి తప్పించుకోలేరని సిట్ అధికారులు కూడా ఆయన తరహాలో చెప్పడంతో చెవిరెడ్డి కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది. మద్యం ముడుపుల సొమ్మును గత ఎన్నికల్లో ఎవరెవరికిచ్చారు, అందుకు ఎవరు ఆదేశించారు అని అధికారులు ప్రశ్నించగా తానెప్పుడూ మద్యం సొమ్ము ముట్టలేదని చెవిరెడ్డి పాతపాట పాడారు. రాజకేశిరెడ్డి ఆయన అనుచరగణం మీకిచ్చింది మద్యం ముడుపుల సొమ్మే కదా అని అడిగితే తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారంటూ కేకలు వేశారు. మద్యం ముడుపుల సొమ్మును తుడా వాహనాల్లో పంపారు కదా అని ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానమిచ్చారు. ఆ విషయం అప్పటి తుడా వీసీ అండ్ ఎండీగా పనిచేసిన అధికారుల్ని కాకుండా
తనను ఎందుకు అడుగుతున్నారని చెవిరెడ్డి ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. విచారణలో వెల్లడించిన అంశాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు పెట్టకుండా వాటిని చించేసినట్లు సమాచారం. సిట్ విచారణ కొనసాగినంతసేపు చెవిరెడ్డి ఆహారం తీసుకోలేదని సమాచారం. నీరసిస్తే విచారణ ఆపేస్తారనే ఉద్దేశంతో ఆయన అలా వ్యవహరించారని భావించిన అధికారులు ఇష్టపూర్వకంగా ఆహారం తీసుకోలేదని చెవిరెడ్డితో లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేడు సామాజిక న్యాయ సమరభేరి సభ నిర్వహిస్తోంది. గ్రామ మండల కాంగ్రెస్ అధ్యక్షులతో ఏర్పాటు చేసిన ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహించనుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పీసీసీ కార్యవర్గం, జిల్లా, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు నిర్వహిస్తున్న ఈ సభను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 500 మందిని సమీకరించాలని టీపీసీసీ దిశానిర్దేశం చేసింది. ఈ తరహా సభను మొదటిసారి తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నందున విజయవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా స్టేడియం లోపల భారీ టెంట్లు వేశారు. దాదాపు 220 మంది కూర్చునేలా పెద్ద వేదిక సిద్ధం చేశారు. స్టేడియం లోపల నలుదిక్కుల 4 భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ఈ సభలో సామాజిక న్యాయం అంశంపై ఖర్గే ప్రసంగించనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. తెలంగాణలో విద్యా, వ్యవసాయ రంగాలపై ఖర్గే ఆరా తీయగా బీఆర్ఎస్ హయాంలో ఆ 2 రంగాలు అస్తవ్యస్తంగా మారాయని, వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు లోటుపాట్ల సవరణకు రైతుల సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎన్నికల హామీలో భాగంగా సన్నధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడంతో పాటు రైతు భరోసా ద్వారా 9,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం వివరించారు. విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఫీజులు ఇష్టారాజ్యంగా ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరించే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఘానాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చేరుకున్నారు. పియార్కో విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని కమలా పెర్సాద్ ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలో భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. 1999 తర్వాత భారత ప్రధాని ట్రినిడాడ్ టొబాగోలో పర్యటించడం ఇదే తొలిసారి. ట్రినిడాడ్ అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగులు ప్రధాని పెర్సాద్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశంతో పాటు కౌవాలో ప్రవాస భారతీయుల సభలో మోదీ ప్రసంగిస్తారు. తర్వాత అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కు మోదీ వెళ్తారు. అనంతరం బ్రెజిల్లో బ్రిక్స్ సదస్సులో పాల్గొని చివరగా నమీబియాలో పర్యటిస్తారు. భారత్, అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం 1-2 రోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. ఇరు దేశాల మధ్య చర్చలు తుది దశకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రైతులు సహా దేశీయ ప్రయోజనాలను కాపాడే విషయంలో భారత్ గట్టిగా వ్యవహరించడం వల్ల వాణిజ్య ఒప్పందం ఆలస్యమైనట్లు పేర్కొన్నాయి. కోట్లాది మంది రైతులకు ఆర్థిక వనరుగా ఉన్న డైరీ రంగంలోకి పూర్తిగా అనుమతి ఇవ్వబోనని తేల్చి చెప్పింది. ఈ రంగానికి సంబంధించి ఎలాంటి రాయితీలు ఇచ్చినా గ్రామీణ ప్రాంతాల వారి జీవనోపాధిపై నేరుగా ప్రభావం చూపుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. వ్యవసాయం, అనుబంధ రంగాలపై భారత్ ఆందోళనల పట్ల అమెరికా ప్రతినిధులు సానుభూతి వ్యక్తం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కొన్ని అమెరికా తయారీ ఎలక్ట్రానిక్ వస్తువులకు సుంకాల రాయితీలు ఇవ్వాలని భారత్ పరిశీలిస్తుండగా, అమెరికా పాల ఉత్పత్తులు, జన్యుపరంగా మార్పు చేసిన వస్తువులను పరిమితంగానే అనుమతించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతీకార సుంకాల అమలుకు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల గడువు ఈ నెల 9న ముగియనుంది. భారత మార్కెట్లోకి అమెరికా కంపెనీలు సులభతరంగా ప్రవేశించేందుకు అనుమతించడంతో పాటు సుంకాలను కూడా గణనీయంగా తగ్గించేందుకు ఢిల్లీ సుముఖంగా ఉన్నందున త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం చేసుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో 5 జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
ఏపీ తెలంగాణ హైకోర్టులకు జడ్జిలను న్యాయవాదుల కోటా నుంచి నియమించాలని నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టుకు గౌస్ మీరా మొహినుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్తో పాటు ఏపీ హైకోర్టు జడ్జిగా తుహిన్ కుమార్ నియామకానికి కొలీజియం సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై నేతృత్వంలో ఈ నెల 2న కొలీజియం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. గౌస్ మీరా మొహినుద్దీన్ హైదరాబాద్కు చెందినవారు కాగా, సుద్దాల చలపతిరావు జనగామలో జన్మించారు. వాకిటి రామకృష్ణారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగులు మండలంలో, గాడి ప్రవీణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో జన్మించారు. తుహిన్ కుమార్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందినవారు. స్వల్ప నీరసంతో ఆసుపత్రికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలిందన్నారు. అందుకే ఆసుపత్రిలో చేరాలని కేసీఆర్ కు సూచించినట్లు సీనియర్ వైద్యులు ఎంవి రావు తెలిపారు. మిగతా పారామీటర్స్ అన్ని సాధారణంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని, షుగర్ స్థాయిలను నియంత్రించేందుకు, సోడియం లెవెల్స్ పెంచేందుకు ఔషధాలు ఇస్తున్నట్లు సీనియర్ వైద్యులు ఎంవి రావు వివరించారు. సీట్ల పెంపుతో పాటు కోర్సుల విలీనంపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. నిర్ణయాధికారం ప్రభుత్వానికే ఉంటుందని ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం సమర్థించింది. సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి కాలేజీలు చేసుకున్న అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించడం సబబేనని తేల్చి చెప్పింది. 2024 నుంచి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తుండగా మూడోసారి ఏకసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఏఐసిటిఈ, జేఎన్టీయూ ఆమోదం మేరకు సీట్ల పెంపు, కోర్సుల విలీనానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటాన్ని సవాల్ చేస్తూ ఎంజీఆర్, సీఎంఆర్, కేఎంఆర్, మల్లారెడ్డి, మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ, మారుతి కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను మే నెలలో ఏకసభ్య ధర్మాసనం కొట్టివేయగా అపీల్ చేసుకున్నాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అపీళ్లను కొట్టివేసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు తయారీ గుట్టు రట్టయింది. భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. కనుముల గ్రామానికి చెందిన కుంభం రఘు పాల కేంద్రంపై ఆకస్మిక దాడులు చేసిన ఎస్ఓటీ పోలీసులు కల్తీ పాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 100 లీటర్ల పాలు సహా కల్తీ పాల తయారీకి వినియోగిస్తున్న హైడ్రోజన్ పెరాక్సైడ్, డోలోఫర్ స్కీమ్డ్ పాల పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వెంకటేశ్వర స్వామి భూముల అన్యాక్రాంతంపై లోకాయుక్త డీఎస్పీ విద్యాసాగర్ విచారణ చేపట్టారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవాలయ భూములను పరిశీలించారు. తుది నివేదికను లోకాయుక్తకు సమర్పించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. లోకాయుక్త జడ్జి గారి ఆదేశాల మేరకు ఈ జడ్చర్ల పట్టణంలో గల వెంకటేశ్వర టెంపుల్ మాన్యం అన్యాక్రాంతమైందని చెప్పేసి చింతకుంట అనిల్ కుమార్ గారు మా దగ్గర కంప్లైంట్ చేశారు. ఆ విషయంలో జడ్జి గారు ఫిజికల్ గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. మేము ఈరోజు జడ్చర్ల పట్టణంలో ఉన్న వెంకటేశ్వర టెంపుల్ దగ్గరకు వచ్చి ఆ టెంపుల్ మాన్యం సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్లలో భూమి ఎక్కడెక్కడ ఉంది, ఎంత మేరకు అన్యాక్రాంతమైందని చెప్పేసి చూసుకొని చేయడానికి వచ్చాము. ఇది చూసుకుంటున్నాము. దీని తర్వాత మా నివేదిక మా జడ్జి గారికి సమర్పిస్తాం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నిర్వహిస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా మలిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే వెంకటప్రసాద్, నేతలు, కార్యకర్తలు అధికారులతో కలిసి పర్యటించారు. అన్నమయ్య జిల్లా సిబ్యాల గ్రామంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. నంద్యాల జిల్లా డోన్లో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. పులివెందులలో టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి స్థానిక నేతలతో కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. కాకినాడ జిల్లా లూరులో స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన పనులను వివరించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి వర్షంలోనే మన్యం జిల్లా మక్కువ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనులపై తన అభిమానం చాటుకున్నారు. తన వ్యవసాయ క్షేత్రం నుంచి 300 మామిడి పండ్లను అల్లూరి జిల్లా కురుడి గ్రామస్తులకు పంపించారు. అధికారులు గ్రామంలో గిరిజనుల ఇంటింటికి వెళ్లి మామిడి పండ్లు పంపిణీ చేశారు. ఇటీవల కురుడి గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ స్థానికులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు.
మెప్మా రీసోర్స్ పర్సన్ల 3 ఏళ్ల కాల పరిమితిని ఎత్తివేసిన కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు నాయుడుకు ఆర్పీలు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు తాము జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. విజయవాడలో మంత్రి నారాయణను కలిసి హర్షం వ్యక్తం చేశారు. పొదుపు సంఘాల సభ్యులను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్పీలు 3 ఏళ్లు మాత్రమే పనిచేయాలని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిబంధన ఎత్తివేయాలని వారు చేసిన విజ్ఞప్తికి కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ను ప్రతినిధుల సభ ఆమోదించింది. $4.5 ట్రిలియన్ పన్ను మినహాయింపు వ్యయ నియంత్రణ బిల్ 218-214 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఈ బిల్పై నేడో రేపో ట్రంప్ సంతకం చేసే అవకాశం ఉంది. అమెరికా ప్రతినిధుల సభలో చర్చ సందర్భంగా ఈ బిల్లును చరిత్రాత్మక సంస్కరణగా రిపబ్లికన్లు అభివర్ణించగా బిగ్ అగ్లీ బిల్ అని డెమోక్రాట్లు మండిపడ్డారు. డెమోక్రాట్లతో పాటు 2 రిపబ్లికన్లు ఈ బిల్కు వ్యతిరేకంగా ఓటేశారు. డెమోక్రాట్ నేత హకీం జెఫ్రీస్ బిల్కు వ్యతిరేకంగా 8 గంటల 44 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్రసంగించారు. బిల్లును సంపన్నులకు బహుమతి, శ్రామిక, పేద, మధ్యతరగతి వర్గాలకు శాపమని దుయ్యబట్టారు. 2 రోజుల క్రితం ఈ బిల్లును సెనేట్ ఆమోదించింది. ఉభయ సభలు ఆమోదించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేస్తే అది చట్టంగా మారుతుంది. దీనివల్ల అమెరికన్ల ఆరోగ్య బీమా, హరిత ఇంధనానికి ఇస్తున్న రాయితీలకు భారీగా కోత పడనుంది. అమెరికాపై అప్పు భారం మరింత పెరుగుతుందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో పాటు డెమోక్రాట్లు ఆరోపించారు. 1,18,00,000 మంది అమెరికన్లు ఆరోగ్య బీమా కోల్పోనున్నారని అంచనా. అన్ని లక్ష్యాలు సాధించే వరకు ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు తేల్చి చెప్పారు. ఇరు దేశాధినేతలు గంటసేపు ఫోన్లో చర్చలు జరిపారు. ఇరాన్, ఉక్రెయిన్, సిరియా తదితర అంశాలపైన చర్చించారు. కీవ్పై యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ విజ్ఞప్తి చేయగా తమ లక్ష్యాలు నెరవేరే వరకు వెనక్కి తగ్గబోమని, నాటో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ తన ప్రయత్నాలు ఆపాలని పుతిన్ స్పష్టం చేశారు. అయితే దౌత్య చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ సమస్యను రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలని రష్యా అధ్యక్షుడు సూచించారు. ఇంధనం, అంతరిక్ష రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు ఆసక్తి కనబరిచారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా జోక్యంతో అణు యుద్ధం తప్పిందని పాకిస్తాన్ పేర్కొంది. నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసిన బ్రహ్మోస్ క్షిపణికి అణు వార్హెడ్ ఉందా లేదా అని గుర్తించేందుకు తమ సైన్యం వద్ద కేవలం 30 నుంచి 45 సెకన్ల సమయం మాత్రమే ఉందని పాకిస్తాన్ ప్రధాని సలహాదారు రానా సనావుల్లా తెలిపారు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని అన్నారు. అణు వార్హెడ్ ను వినియోగించకుండా భారత్ మంచి పని చేసిందని అనటం లేదు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ తప్పుగా అర్థం చేసుకుంటే తర్వాత పరిణామాలు అణుయుద్ధానికి దారితీసేవని సనావుల్లా తెలిపారు. అలాంటి పరిస్థితిలో ట్రంప్ జోక్యం చేసుకుని ప్రపంచాన్ని విపత్తు నుంచి కాపాడారని ఆయన అన్నారు. అందుకే పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ట్రంప్ పేరును నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేశారని సనావుల్లా చెప్పారు.